అసలే పట్టులేదు. కనీసం ఆ జెండా చూసే ఓటర్ కూడా లేడు. చేతిలో అధికారం కాదు కదా, ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేడు. అయినా ఆ పార్టీలో ఆధిపత్య పోరు. అధపాతాళంలో పాతుకుపోయిన పార్టీకి ఊపిరి పోసేది పక్కన పెట్టి ఉన్న పరువును కూడా తీసేస్తున్నారు అక్కడి జిల్లా నేతలు. కుమ్ములాడుతూ చాడీలు చెప్పుకుంటూ పార్టీకున్న కొంచెం ఉనికిని కూడా ఊడ్చేస్తున్నారు. ఇంతకు ఏమా పార్టీ, ఎవరా అధ్యక్షులు, ఏమా కథ వాసిస్. శ్రీకాకుళం జిల్లాలో మేం తోపులం తురుములం అనుకుంటున్న బడా నాయకులను తయారు చేసిన రాజకీయ ఫ్యాక్టరీ లాంటి పార్టీ కాంగ్రెస్. దశాబ్ద కాలం క్రితం వరకు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేడు సిక్కోలులో జవసత్వాలు లేని పార్టీగా మారిందట. 2014 తర్వాత హస్తం పార్టీ ఏపీలో రోజురోజుకు దిగజారుతూ వచ్చింది. కీలక నేతలంతా పక్క పార్టీలకు జంపయ్యారు. ఇక ఏపీలో కాంగ్రెస్ దుకాణం క్లోజ్ అనుకుంటున్న తరుణంలో ఏపీ పీసీసీ చీఫ్గా ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిల. రాజన్న బిడ్డగా ఊరికి ఊపిరిలూదే ప్రయత్నం చేసిన ఆమె ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. రాష్ట్ర అధ్యక్షురాలి ఉదార స్వభావం, డీసీసీ అధ్యక్షుడి ఒంటెత్తు పోకడలతో శ్రీకాకుళంలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకాస్త దిగజారుతోందట. కనీసం మాటల తూటాలు పేల్చే ఒక్కడంటే ఒక్క నాయకుడు లేని పార్టీగా నేడు సిక్కోలు తయారైందట. పార్టీ అధ్యక్షురాలు వస్తుందంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కనీసం 10 నియోజకవర్గాల్లో 10 మంది సీనియర్ కాంగ్రెస్ లీడర్ల చొప్పున లెక్కలేసుకున్న 100 మంది వరకు ఉంటారు. కానీ షర్మిల రాక సందర్భంగా సీనియర్లకు సమాచారం ఇవ్వలేదట. దాంతో స్టేజ్ మీద కింద కార్యకర్తలు మాత్రమే ఉన్నారట. ఇక జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అలాగే ఉంది. వారిలో రాజశేఖర్ రెడ్డి, ఇందిరమ్మ అనే మాటలు ఇప్పటికీ వినిపిస్తాయి. కానీ పార్టీ అధ్యక్షురాలిగా సిక్కోలుకు వచ్చిన షర్మిలకు చేదు అనుభవం ఎదురైందట. పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమె సమావేశానికి పట్టుమంది 10 మంది కూడా రాలేదట. దీంతో షర్మిల కంగు తిన్నారట. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనే సామెత ఉన్నా మరీ ఇంతగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందా అని షర్మిల ఆశ్చర్యానికి లోనైందట. జిల్లాలో 6 నెలలుగా ఏ ఒక్క కార్యక్రమం చేపట్టని, ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని పార్టీ కాంగ్రెస్ అని తెలిసి ఆమె తలపట్టుకున్నారనే టాక్. పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో వైఎస్ షర్మిల హాజరైన సభకు కీలక నేతల గైరుహాజరు జిల్లాలో ఇప్పటికీ హాట్ టాపిక్గా మారిందట. ముఖ్యంగా చరిష్మా ఉన్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి వంటి మాజీ డీసీసీ అధ్యక్షులు ఎవరూ షర్మిల సమావేశానికి రాలేదట. కాంగ్రెస్ బలోపేతానికి తమరు ఏం చేస్తున్నారో చెప్పాలని షర్మిలను ప్రశ్నించారట కొందరు లీడర్లు. ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిన పార్టీ ఉండటంతోనే మునుపటి కంటే దారుణమైన పరిస్థితికి కాంగ్రెస్ వెళ్లిందని ఆరోపణలు వ్యక్తం చేశారు స్థానిక లీడర్స్. మరోవైపు డీసీసీ అధ్యక్షుడి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారిందట. 200 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న కాంగ్రెస్ ఆఫీస్ ఇందిరా విజ్ఞాన భవనం తలుపులు ఏ రోజు కూడా తీయటం లేదని పీసీసీకి ఫిర్యాదు చేశారట. కనీసం సమావేశాలు కూడా జరపటం లేదని, పార్టీలో కోఆర్డినేషన్ లేదని షర్మిల ముందే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అధ్యక్షురాలి క్యాబిన్లో కొందరు షర్మిల ముందే డీసీసీ అధ్యక్షుడిపై ఫిర్యాదులు చేశారట. జిల్లాలో ఏ పార్టీలో లేని విధంగా కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు ఇంతలా ఉన్నాయని షర్మిల తెల్లముఖం వేశారట. శ్రీకాకుళంలో కాంగ్రెస్ దిగజారడానికి కారణం మీరంటూ ఒకరినొకరు నిందించుకుంటున్నారంటే పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని క్యాడర్ గుసగుసలాడుతున్నారట. రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదన్నది తెలిసిందే. కానీ రోజురోజుకి మరింత దిగజారుతోంది. పార్టీలో ఇబ్బందులు ఉంటే చర్చించుకుని పరిష్కరించుకోవాలి తప్ప గ్రూపులు కట్టడం సరికాదనే వాదన వినిపిస్తోంది. కొందరు మాత్రం పీసీసీకి, డీసీసీకి సమన్వయం లేదని, అదేవిధంగా డీసీసీకి, మండల పార్టీకి కమ్యూనికేషన్ సరిగా ఉండటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారట. జిల్లాలోని 10 నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్ఛార్జీల పేర్లు చెప్పమంటే ఎవరికీ తెలియదట. అది డీసీసీ ఇన్ఛార్జి అంబటి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న తీరు అని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారట. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంతలా దిగజారడానికి కారణం డీసీసీ అధ్యక్షుడు అంబటేనని అందరూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే ఇందిరా విజ్ఞాన భవన్ నిధులు కూడా దారి మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంతవరకు పేపర్ బిల్లులు, జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉందట జిల్లా డీసీసీ. నెలకు ఎంత లేదన్నా 1,00,000 రూపాయల వరకు అద్దెలు వస్తున్నా ఆ డబ్బు ఏమవుతోంది, ఎందుకు జమ చేయటం లేదని డీసీసీ అధ్యక్షుడిని క్యాడర్ నిలదీస్తోందట. గత 6 నెలలుగా అసలు కాంగ్రెస్ ఏ కార్యక్రమం కూడా నిర్వహించలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీల వైఖరితో పార్టీ తిరోగమనంలోకి వెళ్తోందని, 10 మందికి 9 మంది ఇన్ఛార్జీలు పనిచేయటం లేదట. పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లే పరిస్థితి లేదంటూ కొంతమంది నాయకులు షర్మిల దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీపై ప్రజల్లో ఆదరణ ఉందని,
దాన్ని సరిగా మలుచుకోలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడి ఒంటెత్తు పోకడతో తాము కూడా ఇక ఉండమని కొందరు గ్రామీణ కాంగ్రెస్ వాదులు షర్మిలకు డైరెక్ట్గానే చెప్పారట. శ్రీకాకుళం డీసీసీతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ బాగుపడాలంటే అధికార పక్షం తప్పులను వెలికితీయాలని సూచిస్తున్నారట షర్మిల వ్యతిరేక వర్గం. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి సహా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు అంతా షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి కారణం ఎంతసేపు ఆమె జగన్ పైనే దృష్టి పెట్టారు తప్ప జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయటానికి ఎందుకు ఆమె వెనకంజ వేస్తున్నారని జిల్లాలో దిగువ శ్రేణి నాయకులు ఆమెనే ప్రశ్నిస్తున్నారట. జిల్లా పార్టీలో మార్పులు చేపడతారా? డీసీసీ ప్రక్షాళన మొదలవుతుందా అన్నది వేచి చూడాలి.